the most weird angle in whole Mahabharat. That is the love angle between Draupadi and Karna. అసలు ఈ యాంగిల్ ఎప్పుడు వచ్చింది? అసలు ఈ టైప్ ఆఫ్ ఆలోచన ఎలా వచ్చింది? సభాపర్వంలో ద్రౌపది వస్త్రహరణాన్ని దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని ఎంతైతే ఎంకరేజ్ చేశారో కర్ణుడు కూడా అంతే ఎంకరేజ్ చేశాడండి. ఎందుకంటే మహాభారతం మొత్తంలో ద్రౌపదికి 5 మంది హస్బెండ్స్ ఉన్నారని అసలు ఆమెను ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు, ఒక్కరు తప్ప. అతనే కర్ణుడు. ద్రౌపది వస్త్రహర సమయంలో ఎప్పుడైతే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందో, లైక్ ద్రౌపది ఏకవస్త్రంలో ఉంది అనేసి, అప్పుడు కర్ణుడన్న మాట ఏంటో తెలుసా అండి మీకు? ఆమె ఏకవస్త్రంలో ఉంటేంది, అసలు వస్త్రమే లేకుండా నగ్నంగా ఉంటేంది. ఒక్క స్త్రీకి ఒక్క భర్తనే ఉండాలి. అలాంటిది ఆమెకి 5 మంది భర్తలు ఉన్నారంటే ఆమె బందకినే కదా. బందకి అంటే ప్రాస్టిట్యూట్, వేశ్య అని చెప్పాడండి. అంటే ఆమె అసలు వస్త్రంలో ఉంటేంది, నగ్నంగా ఉంటేంది అని చెప్పిన పర్సన్ గురించి మీరు ఒక హీరోలాగా చేసేసినారు. సరే, అది మన స్టోరీస్ వల్ల ఇలా అయిపోయిందని అనుకుందాం. కానీ ఇలా చేసినాక ఇంకొక యాంగిల్ క్రియేట్ చేయడం ఏందండి ద్రౌపదికి ఇంకా కర్ణుడికి? అసలు నాకు వినడానికి ఎంతో బాధాకరంగా ఉంది. అసలు ఆమెని అంత ఘోరాతి ఘోరంగా అవమానించిన కర్ణుడిని మనం హీరో చేసినాం. ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి మనం కేవలం నిజంని మాత్రమే నమ్ముదాం. ఈ వీడియోని వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎవరైతే కర్ణుడిని వాళ్ళ హీరోలాగా, తమ ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటున్నారో వాళ్ళకి నిజం చెప్పండి. అసలు కర్ణుడి రియాలిటీ గురించి చెప్దాం. ఇలాంటి అపోహలని మనం క్లియర్ చేసుకుందాం. నిజంని మాత్రమే నమ్ముదాం.